అంగన్వాడీ కేంద్రాల్లో ఫుడ్ ఐటమ్ మెనూలో పలు మార్పులు చేయబోతున్నట్లు స్పష్టం చేసిన మంత్రి సీతక్క. నేడు రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు దినం నిర్వహిస్తున్న వైసీపీ, పోలీసులతో వాగ్వాదానికి దిగిన వైసీపీ నేత అంబటి రాంబాబు. రాజకీయ దురుద్దేశంతోనే కేసీఆర్ కు నోటీసులు. కాళేశ్వరం విచారణపై ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం. వైసీపీ సీనియర్ నేత ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణకు అస్వస్థత. వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించిన పార్టీ కార్యకర్తలు, నేతలు. ఈ నెల 8న చేప ప్రసాదం పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలంటూ అధికారులకు ఆదేశించిన మంత్రి పొన్నం జూన్ 4న రాష్ట్ర రాజకీయాల్లో చరిత్ర సృష్టించిన రోజు అని కూటమి పార్టీల కార్యకర్తలు, నేతలకు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేసిన చంద్రబాబు. సూపర్ 6 పక్కన పెట్టి సూపర్ స్కామ్లు చేస్తున్నారు. కూటమి సర్కార్పై మండిపడ్డ మాజీ మంత్రి ఆర్కే రోజా. చిన్నారుల్లో పోషకాహార లోపం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అంగన్వాడీ కేంద్రాల్లో అందిస్తున్న విద్యను, ఆరోగ్య భద్రతను మెరుగుపరుచుకునే లక్ష్యంతో మనమంతా పనిచేయాలని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. అంగన్వాడీలో చిన్నారులకు అందిస్తున్న ఆహార పదార్థాలను మరింత రుచికరంగా మారుస్తామని, వారంలో 1-2 సార్లు ఎగ్ బిర్యానీ వడ్డించేలా మెనూ మార్చబోతున్నట్లు చెప్పారు. ఇవాళ హైదరాబాద్ రాజేంద్రనగర్లోని మాట్లాడిన సీతక్క, అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే గర్భిణీలు, బాలింతలు నేల మీద కూర్చోవడానికి ఇబ్బందులు పడుతున్నారని, వారి ఇబ్బందులను తొలగించేందుకు అంగన్వాడీ కేంద్రాలకు బెంచీలను సరఫరా చేస్తామన్నారు. వైసీపీ నేతలు నేడు ఏపీలో వెన్నుపోటు దినం నిర్వహించే ప్రయత్నం చేశారు. వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు కూడా వెన్నుపోటు దినం నిర్వహించే క్రమంలో పోలీసులతో గొడవ జరిగింది. ఈ నిరసనలను పోలీసులు అడ్డుకోవడంతో అంబటి రాంబాబు వారిపై మండిపడ్డారు. తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. అయితే ఓ పోలీస్ అధికారి అంబటి రాంబాబు తీరుపై నిప్పులు చెరిగారు. నువ్వెంత అంటే నువ్వెంత అనుకునే వరకు వెళ్ళింది. ఒకరికొకరు వేలు చూపించుకుంటూ ఘర్షణ పడ్డారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే నిలబడండి. మీ బిడ్డకు సైనికులుగా మీరే కదలండి.
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై జరుగుతున్న విచారణను కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యగా మార్చిందని బీఆర్ఎస్ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. రాజకీయ దురుద్దేశంతోనే మాజీ సీఎం కేసీఆర్ కు నోటీసులు ఇచ్చారని ఆమె విమర్శించారు. ఈ ప్రాజెక్టులో జరిగినట్లు చెబుతున్న ఆర్థిక అవకతవకలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ కేసీఆర్ కు ఇటీవల నోటీసులు జారీ చేయడాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు. కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడం అంటే మొత్తం తెలంగాణ ప్రజలకు నోటీసులు ఇచ్చినట్లే అని పేర్కొన్నారు. నా తెలంగాణ రైతు ఎన్నడూ కూడా మొగులకు ముఖం పెట్టి చూడొద్దు, వాన పడ్డా పడకపోయినా తెలంగాణ సస్యశ్యామలంగా ఉండాలని కట్టినటువంటి ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం కంప్లీట్ అయితే 35% తెలంగాణ భూభాగానికి సాగునీరు ఇచ్చేటటువంటి ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. 40 టీఎంసీలతోని శాశ్వతంగా హైదరాబాద్కు మంచినీళ్ళు ఇచ్చేటటువంటి ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. 16 టీఎంసీలతోని మన పరిశ్రమలన్నిటికీ కూడా నీళ్ళు ఇచ్చేటటువంటి ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. 15 రిజర్వాయర్లు ఉన్నాయి, 200 కిలోమీటర్ల పైచిలకు టన్నెల్లు ఉన్నాయి, 1500 కిలోమీటర్ల పైచిలకు కాలువలు ఉన్నాయి. కాళేశ్వరంలో ఎత్తిపోసిన మట్టితోని దాదాపు 300 పిరమిడ్లు కట్టొచ్చు. కాళేశ్వరంలో వాడినటువంటి స్టీల్తోని ఒక 100 ఐఫిల్ టవర్లు కట్టొచ్చు. కాళేశ్వరంలో పోసినటువంటి కాంక్రీట్ తోని ఒక 50 బుర్జ్ ఖలీఫాలు కట్టొచ్చు. అంత నాకు అర్థమైతే వదిలే ఆ పిల్లగాని ఇటు వదిలే మస్తు మందిని తీసుకోబోతురు. పోలీస్ గేలిస్ నై జాంతా, పోలీస్ గేలిస్ నోటీస్ గీటిస్, పోలీస్ గేలిస్. జై తెలంగాణ, జై తెలంగాణ. నా తెలంగాణ రైతు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శాసన మండలి సభ్యుడు బొత్స సత్యనారాయణ బుధవారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెన్నుపోటు దినం కార్యక్రమంలో భాగంగా ఆయన విజయనగరం జిల్లా చీపురుపల్లిలో ర్యాలీలో పాల్గొన్నారు. ఆ సమయంలో ఆయన వేదికపై మాట్లాడుతూ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. దాంతో కార్యకర్తలు వెంటనే ఆయన్ను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటన తాలూకు వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం ఎలా ఉందనే విషయం తెలియాల్సి ఉంది. అధిక ఉష్ణోగ్రతల కారణంగా బొత్స అస్వస్థతకు గురైనట్లు సమాచారం. మాట్లాడుతున్నారు కూడా వైద్యులు నిలకడగా ఉంది, అయితే వడదెబ్బ తగిలిందని వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం బొత్స మాట్లాడుతున్నారు కూడా వైద్యులతోనూ కుటుంబ సభ్యులతోనూ. ప్రస్తుతం ఆయన స్వగృహంలోనే ఉన్నారు. బొత్స అక్కడే ఆయనకు చికిత్స కొనసాగుతుంది. నిలకడగా ఉంది, అయితే వడదెబ్బ తగిలిందని వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం బొత్స మాట్లాడుతున్నారు కూడా వైద్యులతోనూ కుటుంబ సభ్యులతోనూ. ప్రస్తుతం ఆయన స్వగృహంలోనే ఉన్నారు. బొత్స అక్కడే ఆయనకు చికిత్స కొనసాగుతుంది. బట్ ఒకసారి మనం విజువల్ చూస్తే నిజంగానే ఈ విజువల్ చూసినా మనం కంగారు పడుతున్నాం. ఇంకా పక్కన ఉన్న వాళ్ళు ఇంకెంత కంగారు పడి ఉంటారో, ఎంత భయపడి ఉంటారు. ఎందుకంటే ఉన్నటువంటి మనిషి మాట్లాడుతూ ఒక్కసారిగా సమస్యలు పడిపోతున్నారు. కాబట్టి వెంటనే ఇంకెంత భయపడ్డారో. బట్ ప్రస్తుతానికి కొంచెం సేఫ్ గా ఉన్నారు, నిలకడగా ఉంది ఆయన ఆరోగ్యం, మాట్లాడుతున్నారు. ఇప్పుడు కొద్ది రోజులు 2 తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడ్డాయి, మనందరికీ తెలుసు. మృగశిర కార్తీ సందర్భంగా ఈ నెల 8వ తేదీన ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఉపవాస రోగులకు ఒత్తిన కుటుంబం చేపట్టనున్న చేప ప్రసాదం పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు బుధవారం ఆయన ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్లు సాయి కుమార్ ఇతర అధికారులతో కలిసి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చేప ప్రసాదం పంపిణీకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించారు.
కుటుంబ సభ్యుల నుంచి ఆకర్షితం చేసుకోవడానికో వాళ్ళ ఇంటర్నల్ మ్యాటర్ ఇది టీ కప్పులో తుఫాన్గా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. అంతకంటే పెద్దగా దాన్ని మేము సీరియస్గా చూడాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఇంటర్నల్ లీడర్షిప్ క్రైసిస్ అది వాళ్ళు తెలుసుకుంటారు. వాళ్ళ ఎక్స్పోజర్ కొరకు ఉనికి కోసం వార్తల్లో రావడం కోసం తండ్రిని ఒకరు సపోర్ట్ చేస్తున్నట్టు ఇంకొకరు సపోర్ట్ చేస్తలేనట్టు ఒకరు ట్విట్టర్కే పరిమితమైందని పరస్పర ఆరోపణలు వాళ్ళు జవాబు చెప్పుకోవాలి. ఇది మాకు సంబంధించిన ఇష్యూ కాదు. ఇది రాజకీయంగా దృష్టి మరల్చడానికి జరుగుతున్నటువంటి ప్రయత్నం. దాన్ని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎవరు కూడా పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్రజలు మీడియా కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దే ఆర్ స్ట్రగులింగ్ ఫర్ దేర్ ఎగ్జిస్టెన్సీ. ఏపీ ఎన్నికల ఫలితాలు వచ్చి ఏడాది అయిన సందర్భంగా నాటి ప్రజా తీర్పుపై ఎక్స్ ట్విట్టర్ వేదికగా సీఎం చంద్రబాబు స్పందించారు. నాటి ప్రజా తీర్పుతో ఉన్మాద పాలన కొట్టుకుపోయిందన్నారు. వచ్చే 4 ఏళ్లలో కూటమి ప్రభుత్వంలో మరెన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపడతామని ప్రకటించారు. నాటి గెలుపుపై ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. కూటమి పార్టీల కార్యకర్తలు నేతలకు అభినందనలు శుభాకాంక్షలు తెలుపుతూ సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. హైదరాబాద్లోని ఎర్రగడ్డ మానసిక ఆరోగ్య కేంద్రంలో కలుషిత ఆహారం తిని ఒకరు మృతి చెందగా 90 మందికి పైగా అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అదే ఘటనపై తాజాగా హరీష్ రావు స్పందించారు. ఎర్రగడ్డ మానసిక ఆరోగ్య కేంద్రంలో ఫుడ్ పాయిజన్ ఘటన దురదృష్టకరమని అన్నారు. తమ పాలన గొప్ప అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ సర్కార్ వేములవాడలో కోడలకు మేత పెట్టడం లేదని, ఎర్రగడ్డలో మానసిక రోగులకు సరిగా అన్నం కూడా పెట్టడం లేదని ఆరోపించారు. అసలే ఆరోగ్యం బాగోలేక వాళ్ళు ఆసుపత్రిలో చేరితే ఏకంగా వారి ప్రాణాలు పోయే పరిస్థితిని తీసుకొచ్చారని ఫైర్ అయ్యారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది కూడా పూర్తి కాకముందే ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని వైసీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. వైసీపీ ఆధ్వర్యంలో జూన్ 4న రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమాలు విజయవంతమయ్యాయని, ఇది ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల ఆగ్రహానికి నిలువెత్తు నిదర్శనమని వ్యాఖ్యానించారు. ప్రజల నుంచి వచ్చిన ఈ విశేష స్పందన తమ భవిష్యత్ పోరాటాలకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఎక్కడైనా సమస్యల గురించి డిస్కషన్ ఉంటుందా, దాన్ని అడ్రస్ చేసే ప్రయత్నం ఉందా, రిజాల్వ్ చేసే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా, లేదు అనే విషయం మీకు ఎక్కడ చూసినా కనిపిస్తుంది. ఏ ఇన్సిడెంట్ అయినా అవన్నీ గాలికి వదిలేశారు.
హామీలు ఎప్పుడో కొట్టుకుపోయినాయి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అవి ఇంప్లిమెంట్ చేయాలనే ఆలోచన ఆయనకు లేదు కాబట్టి అలాంటివి చెప్తున్నారని. కానీ ఆ రోజు బాండ్ పేపర్ లాగా రాసి సంతకం చేసి ప్రతి ఇంటికి పంచారు. ఇదిగో మీ ఇంటికి ఇంతమంది పిల్లలు ఉన్నారు, మీ తల్లి తండ్రి ఇంతమంది పిల్లలకు మీకు ఈ పథకాల కింద 2,50,000, 3 లక్షలు, 5 లక్షలు డిపెండింగ్ బట్టి ఇచ్చారు. ఆ రోజు నుంచి ఎందుకు ఈరోజు బకాయిలతో మేము అడిగామంటే నువ్వు బాండ్ పేపర్ మీద సంతకం చేసి ఇచ్చావు కాబట్టి, ఇంటింటికి నువ్వు ఇదిగో నేను మీకు ఇంత ఇస్తున్నానని హామీ పత్రం ఇచ్చావు కాబట్టి, దాన్ని అడ్డంగా ఉల్లంఘించినావు కాబట్టి ఈరోజు ఆ కుటుంబాలన్నిటికీ ఏ కుటుంబాలైతే అర్హత ప్రాతిపదికగా శాచురేషన్ బేసిస్ మీద, అది రైతులైతే 50 లక్షలు, పెన్షనర్లు అయితే 67 లక్షలు, విద్యార్థులైతే ఆయన లెక్క ప్రకారం అందరికి ఇస్తారు కాబట్టి 80 లక్షలు ఎంతమంది వస్తారు. సో మిగిలినవన్నీ కూడా అవన్నీ ఇవ్వాలి. నేను అంతగా నంబర్స్ కూడా ఎందుకు చెప్తున్నానంటే పెన్షనర్లు 4 లక్షలు కట్ చేశాడు ఆయన. చంద్రబాబు నాయుడు గారు ఎయిదర్ ఇంప్లిమెంటేషన్ ఎత్తేస్తాడు, లేదా నంబర్స్ అన్నీ తగ్గించేసి ఇదిగో ఇంప్లిమెంట్ చేశారన్నా చెప్తాడు. ఈ కార్యక్రమానికి ఇంత స్పందన రావడానికి కారణం ఏమంటే ప్రజల్లో అంత ఆగ్రహం ఉంది, అసంతృప్తి కాదు ఆగ్రహం. అయితే వాళ్ళ ధైర్యం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి ధైర్యం, ఇంకా 5 ఏళ్ళు అయితే ఏం చేయలేరు కదా మమ్మల్ని, ఆ తర్వాత ఏమవుతుందో మళ్ళీ చూసుకుందామని. పోనీ ఎక్కడైనా పొదుపు చేసి ఏదన్నా అప్పులు చేయకుండా ఉన్నారంటే బహుశా రికార్డు స్థాయిలో 1,51,000 కోట్లని ఈరోజు చూశాను ఈ ఏడాదిలో. మరి ఎక్కడికి పోయాయని? అవి అబద్ధాలు ఆడారు. దానికి సంబంధించి అప్పు చేస్తున్నారు, బ్రహ్మాండంగా తీసుకుంటున్నారు, వారం తిరిగేసరికి తెస్తున్నారు, అది ఎక్కడికి పోతుందో తెలియట్లే. జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన ప్రతి రూపాయికి ఖర్చు ఇది ఉంది, అది ఎక్కడికి పోతుందో క్లియర్గా లెక్కలు ఉన్నాయి, మీది ఎక్కడికి పోతుందో తెలియట్లా. నువ్వు స్కీములు ఇంప్లిమెంట్ చేయక నువ్వు కొత్తవి కూడా మటుంచు, ఇస్తున్నవి ఎత్తేసి, జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నవి కూడా ఎత్తేసాక ఇంకా నీ మీద ఆగ్రహం రాక, కడుపు మండక, సందు ఎక్కడ దొరికితే తొక్కుదామని చూడక ప్రజలు ఊరకెందుకుంటారు? దానికే మేము ఇచ్చిన పిలుపుకు ఆ స్పందన వచ్చింది. కానీ దాన్ని ఆపాలని చూశారు. నిన్న ఈవినింగ్ సాయంత్రం వరకు అసలు పర్మిషన్ ఇవ్వము అని కొద్ది రోజులు కొంతమంది ఏదో సెక్షన్ 30 ఇన్వోక్ చేస్తూ కొంత చేసి నిన్న ఈవినింగ్కు చూస్తున్నట్టు వదిలేయడం, కొన్ని చోట్ల మాత్రమే చేసుకోండి అని ఓరల్గా చెప్పడము అంతా. ఈరోజు మళ్ళీ చాలా చోట్ల నుంచి ఎలా నిరసన తెలపాలని కూడా వాళ్ళే డిసైడ్ చేస్తున్నారు పోలీసులు. చిత్రం అది. నువ్వు ఇది ప్రజాస్వామ్య దేశం మీద అర్థం కావట్లా. వైఎస్ఆర్సీపీ ఇంతవరకు వైలెంట్ ఇన్సిడెంట్స్ ఎక్కడా ఇంకా ఇచ్చేసింది సందర్భం లేదు. ఓ రాజకీయ పార్టీగా ప్రశాంతంగానే మేము నడుపుతున్నాం. ఈరోజు కూడా అదే చేశాం. కొన్ని ఏదైనా వైలెన్స్ క్రియేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటే అవి లేవు. పీస్ఫుల్ ప్రొవిజన్స్ అని చెప్పాము, ఖచ్చితంగా అవే ఫాలో అయ్యారు. ఈరోజు అవి పాటించారు. ఇంకా మీరు ఆ ప్లకార్డు ఆపుకుంటే ఆగుతుందా? ఇందిరమ్మ ఇళ్ల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక ప్రకటన చేశారు. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం ములుగూడుపాడులో భూభారతి సదస్సు నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇందులో పాల్గొన్నారు. భూభారతి చట్టంలో భాగంగా పైలట్ ప్రాజెక్ట్ గ్రామంగా మలుగుమాడులో చేపట్టిన భూముల రీసర్వేను లాంఛనంగా ప్రారంభించారు. గ్రామంలో చేపట్టబోయే భూముల రీసర్వే ప్రక్రియను మంత్రులు పరిశీలించారు. మాటలతో గారడి చేయం, చిత్తశుద్ధితో ఇస్తాం. ఇచ్చే మాట బరాబర్. మేమిచ్చే ప్రతి గ్రామంలో మీలాగా ఆనాడు పింక్ కలర్ షర్ట్ తొడుక్కున్నాడుకే ఈటంలా పేదవాడు అయ్యుంటే వాడు పింక్ కలర్ షర్ట్ తొడుక్కున్నా ఇవ్వాలి అని ఇందిరమ్మ ప్రభుత్వం. పేదోడంటే ఏ పార్టీ అన్నది ముఖ్యం కాదు. పేదోడంటే పేదోడే. ఆ పేదరికం నుంచి పైకి తీసుకురావడం కోసం, ఆ పేదోడి కళ నెరవేర్చడం కోసం ఎన్ని ఇళ్ళైనా ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో పేదవాడికి ఇచ్చి తీరుతామని తెలియజేస్తున్నాను రాష్ట్ర ప్రజలకి. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతున్నా ఇచ్చిన హామీలను అమలు చేయకుండా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడుపుతున్నారని మాజీ మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. రాష్ట్రంలో ఒక్క రోడ్డు అయినా కూటమి ప్రభుత్వం వేసిందా అని ప్రశ్నించారు. కూటమి నేతలు సూపర్ సిక్స్ పక్కన పెట్టి సూపర్ స్కామ్లు చేస్తున్నారని విమర్శించారు. కూటమి నేతలు రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి, ఇసుక మాఫియాతో రెచ్చిపోతున్నారన్నారు. చంద్రబాబు వచ్చాక టీడీపీ నేతలకు పదవులు వచ్చాయని, ప్రజల చేతికి మాత్రం చిప్ప ఇచ్చారని రోజా ఎద్దేవా చేశారు. ఎలా నమ్మి మోసపోయారు, అలాగే ఈవీఎంలతో వీళ్ళు ఎలా మ్యానిపులేట్ చేసి ఈరోజు 60,000, 90,000 అంటూ అసలు ప్రజలు ఓట్లేని నాయకులంతా గాల్లో గెలిచిపోయిన గాలిగాళ్లే ఎక్కువగా ఉన్నారు ఈ రాష్ట్రంలో. పవన్ కళ్యాణ్ ఏమో నాకు ప్యాకేజ్ ఇస్తే చాలు, ఎవడెక్టు తెచ్చినా నాకెందుకని. రాష్ట్రంలోనే కాదు, పిఠాపురంలో ఆడపిల్లలు రేపైనా పట్టించుకోండి.
పిఠాపురంలో ఎస్సీల్ని గ్రామ బహిష్కరణ చేస్తే పట్టించుకోడు. ఎన్నికల్లో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామని చెప్పారని, కానీ పథకం ప్రారంభం కాకముందే తుస్సుమందని మాజీ మంత్రి పెర్ని నాని ప్రభుత్వంపై సెటైర్లు వేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీ నాయకులు, శ్రేణులు వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మచిలీపట్నంలో పెర్ని నాని మాట్లాడుతూ కూటమి సర్కార్ ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. కేసులతో అరెస్టుల ద్వారా పోలీసుల్ని అడ్డగోలుగా వాడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేయదలుచుకోవటం అనేది ఎవరి తరం కాదనేది ఇవాళ ఇక్కడ జరిగినటువంటి వెన్నుపోటు దినం కార్యక్రమంలో, అంటే సంవత్సర కాలంగా వంశీమోహన్ని వేధింపులకు గురి చేస్తూ ఇవాళ కేసు మీద కేసు, ఒక కేసులో బెయిల్ వస్తుందంటే ఆ రోజు అర్ధరాత్రి పూట ఇంకొక కేసు కడతాం. ఇట్లా ఆ జరిగిన సంఘటనలన్నీ కూడా 5 ఏళ్లు, 6 ఏళ్లు, 8 ఏళ్లు, 11 ఏళ్లు, 16 ఏళ్ల క్రితం జరిగినటువంటి సంఘటనలు అని చెప్తూ ఇవాళ కేసులు కట్టి చంద్రబాబుకి ఇచ్చేటువంటి సర్టిఫికెట్ ఏంటంటే అబద్దాలకి మారు పేరు. మాంగారు ఇచ్చినటువంటి సర్టిఫికెట్ చంద్రబాబు నయవంచకుడు అనేది ఎన్టీ రామారావు గారు ఆయన ఇచ్చినటువంటి సర్టిఫికెట్ చంద్రబాబు నాయుడు గారికి. కానీ ఆయన కొడుకు లోకేష్ చూసుకుంటే, అంటే నేను మా నాన్నకేమీ తీసిపోననేటువంటి రీతిలో తండ్రిని మించిన తనయుడిగా అబద్దాలు చెప్పడంలో, మోసం చేయటంలో, నయవంచం చేయటంలో, వెన్నుపోటు పడటంలో తండ్రిని మించిన తనయుడిగా లోకేష్ తీరు మనం గడిచిన